guys, welcome back to my YouTube channel. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ నేను ఒక వ్లాగ్ కాదు, ఒక ప్రాంక్ వీడియో చేయబోతున్నాను. అది ఎవరిపైన అంటే నా బెస్టీ రమశ్రీ పైన. గైస్, షీఈ్ మై బెస్టీ అనమాట. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ జాన్. దానిపైన ఏమని ప్రాంక్ చేయాలనుకుంటున్నానంటే, సో వద్దురా, నాకు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ పరిచయం అయింది, సో నీతో ఇంకా నాకు బెస్టీగా వద్దు, అండ్ నీకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఉంచుకొని కొంచెం ఇంత పెద్దగా చేసి ఆమె కొంచెం బాధ పెడదాం అనుకుంటున్నా. ఆమె వీడియో ఎట్లాగో చూస్తుంది, ముందే సారీ చెప్తున్నా తనకి. అండ్ సారీ రమా, జస్ట్ ఇది ప్రాంక్, ప్లీజ్ లైట్ తీసుకో. అండ్ ఆమెకి ఇప్పుడు కాల్ చేస్తాను. కాల్ చేసి ఆమె ఏం చేస్తుందో ఎలా ఉందో కూడా తెలీదు, బట్ కాల్ చేసి అయితే అడుగుదాం, ఏం చేస్తుందో తెలియాలి కదా మనకి. సో ఈ ప్రాంక్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఆమె గెస్ కూడా చేయదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను ప్రాంక్ చేయలేదన్నమాట తన పైన. సో డెఫినెట్గా ఆమెకి ఇది ప్రాంక్ వీడియో అని అస్సలు తెలీదు, అస్సలు కొంచెం 0.1% కూడా ఆమె గుర్తుపట్టలేదు. ఓకే, ఇప్పుడు మనం ప్రాంక్ చేద్దాం నా బెస్టీ పైన. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ జబ్బా అనమాట. సో ఆమె పైన ప్రాంక్ చేస్తే ఎట్లుంటుందో అనేది మనం చూద్దాము. అండ్ ఇట్లాంటి ప్రాంక్ నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో ఎవ్వరూ చేయలేదు గైస్. బెస్ట్ ఫ్రెండ్ బ్రేకప్ ప్రాంక్ అనమాట ఈ ప్రాంక్ పేరు. ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు మ్యాక్సిమం, అంటే వేరే రకంగా చేశారేమో కానీ నేను ఇంకొక రకంగా చేయాలనుకుంటున్నా. సో ఆమెకైతే ఇప్పుడు కాల్ చేద్దాము, తను లిఫ్ట్ చేస్తుందో లేదో కూడా తెలియదు. సో మనమైతే కాల్ చేసి తనకి ఇప్పుడు సో గాయస్, ఇప్పుడైతే మనము కాల్ చేసి చూద్దాం తను ఏమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అని. లిఫ్ట్ చేస్తుందో లేదో చూద్దాం. తెలీదు గాయస్, లిఫ్ట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా చేస్తున్నా గాయస్ ప్రాంక్. హలో, ఏం చేస్తున్నావురా? ఓకే, మరి కాల్ లిఫ్ట్ చేస్తలే ఏంటి? అవునా, ఖాళీ ఉన్నావా? అవునా, తిన్నావా? తిన్నా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బాబు నీకు? అయినా కానీ నువ్వు మరీ ఇది ఉన్నావురా. కాదే, మరి ఫోన్ చేస్తా, ఫోన్ దగ్గర పెట్టుకోవాలి కదా. లేదురా, నేను ఇంకా అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి నేను వీళ్ళకి కూడా నంబర్ అడిగిన తెలుసా, ఫ్రెండ్స్కి, ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి. నువ్వేమో ఆఫ్లైన్లో ఉన్నావు. ఆ నంబర్ అయితే ఆన్లైన్లో ఉండే, కానీ ఆన్లైన్లో లేకుండే నువ్వు. ఎడిపోయినావు మళ్ళీ? అవునా, మరి ఎవరు చెప్పిరు కాల్ చేసినా అని? ఎవరు చెప్పిరు కాల్ వచ్చిందని? అయినా కూడా నువ్వు మరీ ఉన్నావురా. కాదు, నా కాల్ కూడా లిఫ్ట్ చేయవారా నువ్వు? లేదురా, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్దాం అనుకొని ఫోన్ చేస్తే నువ్వేమో లేదులే, నీకైనా నీకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, మేము ఎందుకు గుర్తొస్తాం? అంత లేదు కాదు, మీకు చాలామంది 10th తర్వాత 10th వరకే, ఏదో 10thలో కూడా మేము అంత బెస్టీస్ కాదులే, ఇంకా మీకు చాలామంది ఉండేది. నేనేమో ఎవరు అడిగినా రమా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంట. నువ్వేమో ఎవరు అడిగినా కూడా చెప్పవు నా పేరు. అంత స్టేటస్లు పెడతావు నువ్వు, స్టేటస్లో ఎట్లా పెడతావు ఎవరికి తెలుసు, అంత తీసేసి ప్రైవసీలో పెడతావేమో. లేదురా. ఏంటి? కాదురా, నువ్వు మరి నేను ఇంకా నువ్వు అట్లా వేస్తున్నావు అని చెప్పి నేను ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ని చూసుకున్నా, సీరియస్గా చెప్తున్నా. నిజంగా ఆమె చాలా అంటే అది ఈరోజు అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్, కానీ ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఓకే, నేను లేకపోయినా నీకేందిలే, నీకు మస్తు మంది ఉన్నారుగా, ఎవరొక్కరిని చూసుకుంటావు. లేదు అంత లేదు కాదు,
అంత లేదురా నీకు, అందుకే స్టేటస్లో మై బెస్ట్ ఫ్రెండ్ మై లవ్ అని పెడతావుగా అందరినీ. ఏ లేదురా నువ్వు మరి నా కాల్ కూడా లిఫ్ట్ చేయలేవు అసలు. కాదే నువ్వు మరి, నేను అందరికీ ఏం చెప్తా తెలుసా, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని. మళ్ళా ఎవరైతే ఎప్పుడు నాతోనే ఉంటుంది మంచిగా, నా నా అప్స్ అండ్ డౌన్స్లో నాతోనే ఉంది, నా బ్యాడ్ టైమ్స్లో నా గుడ్ టైమ్స్లో నాతోనే ఉంది, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటే నువ్వేమో ఇట్లా చేస్తున్నావు తెలుసా. చీ ఏ లేదే ఇంకా మరి అంత నానే కాదు. మరి నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా, ఈరోజు నాకు హెల్త్ బాగాలే అని చెప్తే కూడా తిన్నవారా అని కూడా అడగలే. ఈరోజు అయితే ఈ మధ్య డైలీ తగ్గిస్తున్నావు, రోజు అడుగుతుండే కానీ. కాదు ఈ మధ్యనే నేను నీకు మెసేజ్ పెడుతున్నా, తిన్నవారా ఏం చేస్తున్నావు అని. రోజు నా మెసేజే ఉంటుంది. లేదురా చూసుకోరా నువ్వు కూడా, నేను కూడా చూపిస్తా ఉండు. కాదు నేనే రోజు ఇంకా మెసేజ్ చేస్తా, పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ కూడా నేనే మెసేజ్ చేస్తున్నా తెలుసా, 2-3 రోజు 4 అంత. ఏం కాదులే, నీకు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. 10th అయిపోయి నుంచి 10thలో కూడా నాతో చక్కగా ఉండలేకపోతుండేలే. ఏం వద్దులేరా ఇంకా, ఏం వద్దులే నీకు. అయినా నువ్వు నాకు సీక్రెట్స్ కూడా చెప్పుకోవు, నాతో ఏం షేర్ చేసుకోవు. లేదు నువ్వు చాలా చాలా మారిపోయావే నువ్వు. నువ్వే లేదే, చాలా మారిపోయావు నువ్వు. కాదు నువ్వు నిజంగా మారిపోయినావు మరి. ఇంకా ఛానల్కి నువ్వు అసలు లైక్స్ కొడుతున్నావో లేదు, అసలు కామెంట్లు అయితే 2-3 కామెంట్లు వేసావు, ప్రతి వీడియో కామెంట్ కూడా చెయ్యవు. రెండుకి వేసినావు, అప్పుడెప్పుడో ఒకదానికి చేసావు, మళ్ళీ ఇంకా 2కి చేసావు నిన్న, అంతే. ఇంకా 5-6 నేను పెట్టిన ఎన్ని 60 వీడియోస్ ఉంటాయి, 60+ వీడియోస్ ఉంటే నువ్వు 5-6కి చేస్తావా? అన్నీ నువ్వు అయినా సపోర్ట్ కూడా వేయలేవే. నీకు నేను నిజంగా నిన్ను అనవసరంగా అనుకున్నానే బెస్ట్ ఫ్రెండ్ అని, సీరియస్గా చెప్తున్నా. ఇప్పటివరకు నవ్వుకుంటున్నా కానీ చాలా బాధ అవుతుంది తెలుసా నాకైతే. కాదే నీకు రోజు రోజుకి నా పైన ప్రేమ తగ్గిపోతుంది అసలు. ఇంకెంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో మళ్ళీ. అబ్బో సాల్లే ఇక వద్దులే అబ్బా. మీ బెస్ట్ ఫ్రెండ్స్కో దండమమ్మా, నేను నమ్మాలనుకోవట్లేదు, అర్థమైందా? ఏం లేదురా, చాలా అంటే చాలా నమ్మినా కానీ నువ్వు నాకు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు తెలుసా. నువ్వు ఇక్కడ కూడా మాట్లాడుతున్నావు అంట, నాకు చెప్పిర్రు. అవునరా, అన్నీ నా గురించి బ్యాడ్గా కూడా మాట్లాడుతున్నావు అంట, నాకు చెప్పిర్రు తెలుసా చాలామంది. నేను అన్ని ఎంక్వైరీస్ చేశాకే నీకు ఇప్పుడు ఫోన్ చేసిన, లేకపోతే నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తానా నీకు? చాటింగ్ ఒకటి చేస్తా, ఎంత మంచిగా మాట్లాడతా. నువ్వు అస్సలు అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నావు అంట, నాకు నీకు ఆల్రెడీ తెలుసు కదరా. ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పడమే నాకు ఇష్టమని. మరి నా గురించి అంతా తెలిసి కూడా నా గురించి వెనకాల మాట్లాడుతున్నావు అసలు. నిజమే, నాకు చెప్పిండ్రు, నేను నమ్మలే అసలు. నా బెస్టీ అట్లా ఎందుకు ఉంటుంది అనుకున్నా కానీ నువ్వు నిజంగా ఇట్లా చేస్తావు అనుకోలేదురా. నేనెవరికి ఏం చెప్పినా నీ గురించి? చెప్పినావంట, నాకు చెప్పిండ్రు. ఎవరే ఇంకా వాళ్ళ నేమ్ రివీల్ చేయడం ఎందుకులే కానీ. నేను ఎవరికి చెప్పలేనే. కాదే, అసలు ఎంత నమ్మినానే నిన్ను, నేను ఎవరిని నా లైఫ్లో నమ్మలే. అరే నిజమే, నేనెందుకు చెప్తా చెప్పు నీ గురించి? ఏమోనే, ఎవరికి తెలుసు, ఎవరు వెనకాల ఎట్లా మాట్లాడుకుంటారో ఎవరికి తెలుసు. నేను వెనకాల ఒకలా ముందర ఒకలా ఉండ నీ దగ్గర. ఏమో నేను కూడా అసలు నేను ఎవరైనా మారిపోయినా పర్లేదు, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది చాలు అనుకున్నా తెలుసా నేనైతే. అరే నిజం, అరే నువ్వేమో ఇట్లా అవసరం లేదురా, వద్దు ఇంకా ఎవ్వరొద్దు నాకు. నేను అసలు అంటే నీకు ప్రతిదీ చెప్పుకుంటా తెలుసా నేనైతే, కానీ నువ్వేమో ఇట్లా అన్నీ చెప్పుకున్న దానికి వెనకాల మాట్లాడతావా నా గురించి నువ్వు? నేను వెనకాల ఎవరికి మాట్లాడినా అసలు?
ఎవరికైనా ఇప్పుడు పేరు చెప్తే అది ఇంకా పెద్ద పెంట్ అవుతుంది తెలుసా, అందుకని నేను సైలెంట్గా ఉంటున్నా. కానీ సీరియస్లీ రా, అసలు చాలా హర్టింగ్ అనిపించింది. నాకు ఎవ్వరు మాట్లాడినా అవసరం లేదు, నాకు వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, నువ్వు ఇలా మాట్లాడే వరకు నేను అసలు నీకు డౌట్ రాలేదా ఎప్పుడు ఫోన్ చేయండి ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతుందని? వచ్చింది, బట్ నేనేం ఎవరికి ఏం చెప్పలే. నేను నిజమే ఎప్పుడు ఫోన్ చేయండి ఫోన్ చేసి మాట్లాడుతుంది తిడుతుందంటే అదంతా ప్రూఫ్ లేకుండా ఎలా చెప్తుంది? అసలు ఏం తెలిసింది ఏంది? నువ్వు అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నావంట, నా గురించి తిట్టుకుంటున్నావంట, ఏమేమో చెప్పినావంట. ఇంకా వాళ్ళు నాకు చెప్పలేదు పర్టిక్యులర్గా అంతా, కానీ చాలా నెగిటివ్గా మాట్లాడావంట వెనకాల. అవునా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పిర్రు అంటే చెప్పిండ్రులే, ఇంకా వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు. నేను ఎవరికి ఏం చెప్పలేనని నాకు తెలుసు కానీ మరి తెలుసు ఏం లేదురా. వాళ్ళు నాకు ప్రూఫ్స్ కూడా చూపించారు, నువ్వు వాళ్ళతో చాట్ కూడా చేసావంట తెలుసా. నువ్వు నాకు చాట్ చేసిన వాళ్ళు నాకు నంబర్ అండ్ నేమ్ నెంబర్ అన్నీ చూపించారు, అన్నీ విత్ ప్రూఫ్ చూపించారు. నువ్వు నా గురించి బ్యాడ్గా మాట్లాడావని నాకు చూపించారు. అవును, ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి చూద్దాం. స్క్రీన్ షాట్లు పెట్టారు, బట్ మళ్ళీ వెంటనే వాళ్ళు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేశారు. నేను అవి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది. అరే నిజమా? నిజం. అరే అబద్ధం ఎందుకు చెప్తానే, ఇంత సీరియస్ మ్యాటర్ ఎందుకు అబద్ధం చెప్తా నేను? నేను అసలు నీ గురించి నేను టాపిక్ దియ్య వేరే వాళ్ళ దగ్గర. కానీ నిజంగానే నేనైతే ఎంత మస్తు 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 అనుకున్నా, కానీ నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే. అరే నేనేం చెయ్యలేదే. నాకు వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టంగానే ఎంత హర్టింగ్ అనిపించింది తెలుసా నాకైతే. ఏమైనా అసలు నాకు క్లారిటీ ఇవే. నువ్వైతే నాకు మస్తు అందులో నాకు నువ్వు ఎట్లా మాట్లాడినావు తెలుసా, ఏమన్నావు తెలుసా. ఫస్ట్ నార్మల్గా వాళ్ళు హారిక గురించి ఏమన్నా హారిక నీ బెస్ట్ ఫ్రెండ్ కానీ అట్లా ఇట్లా వాళ్ళు కావాలని అంటే వాళ్ళకి కాలింది. వాళ్ళు అంటుంటే నువ్వేమన్నావు అంటే ఏదో ఫ్రెండే అంటే బెస్ట్ ఫ్రెండ్ అని తను అనుకుంటుంది. నేనే అంత లేదులే, నీ గురించి అసలు నేను ఎవరికి చెప్పను అసలు నేను చాటే చెయ్యా. లేదురా నువ్వు మరి లేదురా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నా నాకు తెలుసు. అబద్ధం నేను ఎందుకు ఆడతా? నాకు అసలు నేను నీకు ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలే, ఇప్పుడు ఫోన్ చేసి ఇంత ఫైర్ అవ్వాల్సిన అవసరం నాకు ఏముంది? అరే నిజమా? అరే నిజమా ఏంటో, అబద్ధం ఎందుకు చెప్తా నేను నిజంగా ఎవరికి ఏం చెప్పలేనే. నీకు ఇంకా నమ్మకం లేదా? అబద్ధం అనుకుంటున్నావా? ఉత్తగా ఫోన్ చేస్తున్నా అనుకున్నావు? ఇదంతా జోక్ అనుకుంటున్నావా? అవును జోక్ అనుకుంటే నేను నార్మల్గా అడుగుతా కదా ఇట్లా అన్నవారా అని. నేను ఎంతో నమ్మకంతో నాకు అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వు ఏం చేసావు? అది నాకు విత్ ప్రూఫ్స్ వచ్చే వరకు నా గుండె పగిలిపోయింది తెలుసా. అరే నిజంగా నేను ఈ గురించి నేను ఎవరికి ఏం పెట్టాను నాకు తెలుసు కదా. ఏం రా మరి ఏమో, మరి నువ్వు తాగి మాట్లాడినావో మరి ఏం చేసినావు? తాగడమేందే మరి ఏమోరా నాకే తెలుసు. మరి వాళ్ళు అలా మెసేజ్తో సహా పంపారు. ఎవరు? వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు నన్ను నమ్మి పంపారు. వాళ్ళకి ఎలా పేరు చెప్తాం చెప్పు, వాళ్ళ పేరు ఎలా చెప్తాం బయటకి? అంటే నాకు చెప్తే నేను కూడా నమ్ముతా. లేదురా అడగడం అవసరం లేదు, కానీ చాలరా. ఇంకా ఇంత మంచిగా ఎంత లవ్ చేసినా కానీ మరి ఇట్లా చేసినావు, ఇంకా చాలరా. ఇంకా బెస్ట్ ఫ్రెండ్షిప్ వద్దు ఏమొద్దు, నువ్వు ఇచ్చిన నా గిఫ్ట్స్ అన్నీ నీకు ఇచ్చేస్తా ప్రతిదీ. నీకేమన్నా కాదు, నాకు మస్తు బాధ అవుతుంది తెలుసా, ఫుల్ ఏడుపు వస్తుంది. అసలు నేను ఎవరికి ఏం చెప్పలేను నిజము. నిజంగా నేనైతే ఫ్రెండ్స్ కోసం ఏడవడం ఇదే తెలుసా. అరే నిజమే. లేదురా నేను తెచ్చి ఇచ్చేస్తాను, నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయో ప్రతిదీ ఇచ్చేస్తా. ఇంకా నా నంబర్ కూడా బ్లాక్ చెయ్యి, నేను కూడా బ్లాక్ చేస్తా. ఇంకా చాలే ఇవేమొద్దు. నా గురించి ఇంత నెగిటివ్గా మాట్లాడడానికి ఇంకెందుకే. నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు ముందుండి మాట్లాడి చెప్పాలి, కానీ వెనకాల మన గురించి గోతులు తవ్వితే ఏంటి ఇంకా అది. నేను నీ గురించి అసలు నేను బ్యాడ్గా ఎప్పుడు మాట్లాడలేను, ఎవరికి చెప్పకు. నువ్వు నాకు అర్థమవుతుందా? చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎప్పుడైతే నువ్వు నా గురించి వెనకాల మాట్లాడినావో అప్పుడే అయిపోయింది, అర్థమైందా? నేను ఇంతవరకు మంచి కూల్గా మాట్లాడుతున్నా. అసలు ఎవరు పెట్టారు అసలు? లేదు వద్దులేరా, ఎవరు పెట్టినరా అవన్నీ నీకెందుకు అసలు. ఇంత వచ్చి నేను ఒక్కదానే నమ్ముకున్నా కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ నేను ఒక్కదానే అనుకున్నా కదా. చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను లైక్ చేసే వాళ్ళు ఉన్నా, నిన్నే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కూడా నువ్వు ఇట్లా చేసినావు చూడు, హ్యాట్స్ ఆఫ్ నీకైతే.
అరే నేనేం చేసినా నిజమే. కాదు, నేను నీకు ఎప్పుడైనా ఇట్లా తిట్టినా? ఎప్పుడు మంచిగా మాట్లాడతా. ఎంత ఎంత విషయం తెలుసు నేను ఇట్లా మాట్లాడతా చెప్పు. అసలు ఎవరేం చెప్పారు చెప్పొకసారి. ఏం వద్దులే. కడతాం రేపు వచ్చి తీసుకో వెళ్ళిపో. ఇంకా గైస్ బాగా ఆడుకున్నా. చూద్దాం ఆమె ఫోన్ చేస్తుందా లేదా. ఆమె ఫోన్ చేసి పాపం హర్ట్ అయినట్టు, చాలా సెన్సిటివ్ అనమాట ఆమె. చూద్దాం, ఒక 2 minutes చూసి కాల్ చేయకపోతే మళ్ళీ మనమే కాల్ చేద్దాం. పాపం కాల్ చేయట్లేదు. అమ్మ చేస్తుంది, మళ్ళీ చేస్తుంది గాయస్. పాపం పాపం. పూజని సో అయ్యో. హలో చెప్పు. ఏందే ఊకే ఎందుకులే అవన్నీ వదిలే. చెప్పు. ఏం లేదులే, వదిలేసేవే. హ్యాపీగా ఉండి ఇంకా మంచిగా ఫ్రెండ్స్తో, నీ బెస్ట్ ఫ్రెండ్స్ తోటి. కానీ ఇట్లా బ్యాక్ స్టాపింగ్ చేయకుండా. మరి ఇంకేంది, మరి ఎందుకు అట్లా అన్నావు? మరి వదిలేసేయలేవే, ఇంకేంది, మంచిగా ఉండు, హ్యాపీగా ఉండి, ఇంకేముంది. అయ్యో పాపం గాయస్, బాధపడుతుంది. వద్దులే ఇంకా, సరేలే సరేలేవే, హ్యాపీగా ఉండి ఇంకేముంది. నీ గిఫ్ట్ రేపు ఇచ్చేస్తా వచ్చి, నీ గిఫ్ట్స్ అన్నీ. అబ్బో సాల్తీగా. అరే ఇదంతా ప్రాంకే బాబు, ఎట్లా నమ్మినావు? అమ్మా బాబాయ్, నమ్మినావు కదా, అందుకే కదా ఇట్లా సీరియస్ అయితేనే నువ్వు నమ్మాలని చెప్పి ప్రాంక్ చేసింది. అయ్యో అంత ప్రేమ ఉందారా నా పైన? అయ్యో సారీ రా బాబు, అప్పటి నుంచి మేము ఎంత నవ్వుకుంటున్నాం తెలుసా, నేను మా చెల్లి. అంత సీన్ లేదు, యూట్యూబ్లో పెట్టడానికి తీసింది. నా తరపు నుంచి సారీ. మా చెల్లి తరపు నుంచి సారీ అంట వీడియో తీసినందుకు. నమ్మినావు కదా నువ్వు. అయ్యో నువ్వు లేకుండా నేను ఉండలే. హార్ట్ అటాక్ వచ్చేసిందా మేడం మీకు? అబ్బో, అంటే సిన్సియరే అనమాట. నాకు తెలుసురా నువ్వు వెనకాల మాట్లాడవని. అవునా, లే ఎవరికైనా చెప్పినావా ఏంది? అందుకని అట్లా అనుకుంటున్నావా ఏంది? మళ్ళా నాకు తెలిసే నీకు అలవాటు లేదని, అందుకే నీ పైన ప్రాంక్. సరేరా, మళ్ళా మెసేజ్ చేస్తా చూడు. బాయ్ గైస్. ప్రాంక్ అయితే మస్తు క్రేజీ ఉందన్నమాట. వెరీ లక్కీ టు హ్యావ్ హర్. అంటే ఎంత అంటే హార్ట్ అటాక్ వచ్చేసేదండి కాసేపట్లో. అండ్ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లాగే సపోర్ట్ కూడా ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్. అండ్ ఇంకా అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రాంక్ మీకు నచ్చితే, అండ్ ఈ ప్రాంక్ని ఎవరితో షేర్ చేయాలో మీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్స్తో, మీ బెస్ట్ ఫ్రెండ్స్తో, ఎస్పెషల్లీ బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లా వెనకాల బ్యాక్ స్టాపింగ్ చేయకుండా ఉంటారు కదా కొందరు ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ అంటే హోల్ హార్టెడ్గా మీకైతే ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటారో వాళ్ళకి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది. అండ్ మీ ఫ్రెండ్ నేమ్ కూడా కామెంట్ చేయండి, లైక్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా కామెంట్ చేయండి, నేను అందరికీ చూస్తాను. అండ్ ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్. అంటే చాలా వ్యూస్ చూస్తున్నారు, వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ కానీ లాంగ్స్ కూడా కొంచెం వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఫాస్ట్గా. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe. Bye bye, see you in my next vlog.